హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. చాలా మంది ఆడవాళ్ళకు కూడా అర్థం కాని ప్రశ్న ఏంటంటే, వాళ్ళ భర్త వాళ్ళ మాట వినడు. ఎంత చెప్పినా సరే, ఎంత మంచి మాట అయినా చెప్పు, ఎంత విలువైన మాట చెప్పినా సరే, ఏంటి నువ్వు చెప్పేదేంటి, మాకు తెలియదా, ఇన్నాళ్ళ నుంచి నువ్వు చెబితేనే మేము వింటున్నామా అని చెప్పేసి ఆ భార్య మాట తేలిగ్గా తీసి అవతల పడేస్తాడనమాట. దారిన పోయే వాళ్ళ మాట, అసలు ఎవరో పరిచయం లేని వ్యక్తుల మాటకైనా విలువిస్తాడేమో, కానీ ఇంట్లో పెళ్ళాన్ని చెప్పిన మాట అస్సలు వినడు, అసలు లెక్క చేయరు. అంటే పెళ్ళాన్ని అంతగా కొంతమంది అట్లాగా తీసేస్తూ ఉంటారనమాట. కొంతమంది భర్తలు వచ్చేసి ఎలా ఉంటారు, పెళ్ళాం ఎంత చెప్తే అంత, వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, వాళ్ళు లెగవమంటే లెగుస్తూ ఉంటారు. అట్లాగా వీళ్ళకి ఏంటంటే అర్థం కాదు, వాళ్ళు ఎందుకు అలా వింటున్నారు, వాళ్ళల్లో ఉన్నదేంటి మాలో లేనిదేంటి, అసలు ఎలా చేసి నేను నా భర్తను మార్చుకోవాలని చెప్పేసి ఆడవాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎట్లా వింటున్నారు అది ఇదని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇటు అత్తను చూస్తే అత్త మాట మా వింటా ఉంటాడు, అటు ఆడబిడ్డను చూస్తే ఆడబిడ్డ మాట ఆడబిడ్డోళ్ళు ఆయన వింటా ఉంటాడు, ఆమె ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. అటు పుట్టింటికి వెళ్ళి చూస్తే తల్లి మాట తండ్రి వింటా ఉంటాడు. ఇక్కడ అత్తను అడగటానికి లేదు కదా, ఎందుకంటే కొడుకు కదా. ఇక పెళ్ళా మాట వింటా ఉంటుంటే ఇక అమ్మ మాట ఎక్కడ వింటాడేమోనని, దూరం అవుతాడేమోనని చెప్పి అత్త చెప్పదు. కాబట్టి తల్లిని కానీ లేదా పుట్టింట్లో అన్న పెళ్ళాన్ని కానీ అట్లా అడుగుతూ ఉంటుంది అనమాట. ఏం చెయ్యాలి, ఏం చేస్తూ ఉంటారు, లేకపోతే అమ్మ లెక్కలను కానీ ఇళ్ళ పక్కన అట్లా అడుగుతా, ఏదో ఒక సలహాలు అడుగుతూ ఉంటారనమాట, ఎలా చేస్తే వింటారు ఏంటి అని చెప్పేసేసి. అలా వాళ్ళకి ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ చెప్పినప్పుడు ఏదో ఆ చిన్న ప్రయత్నం తీసుకొచ్చి చేసినప్పుడు ఆ కూసేపు వింటాము, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగా ఎప్పుడు లాగా పట్టించుకోకుండా ఉండటము, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఒక్క చిన్న పని చేయండి. ఈ చిన్న పని చేయటం వలన మీ భర్త ఖచ్చితంగా మీ మాట వింటాడు, అందులో ఎటువంటి సందేహము లేదు, ఏమి లేదు. సింపుల్గా ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ ప్రకారం కనుక మీరు ఫాలో అయితే, మీ భర్త మీ మాట వినకపోతే మీరు నాకు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. చాలా సింపుల్గా చెప్తా. ఒక ఆవిడ కూడా ఇట్లాగే వాళ్ళ భర్త ఆమె మాట ఏది చెప్పినా కూడా వినడని చెప్పేసేసి ఎప్పుడు బాధపడతా ఉండి, ఎప్పుడు వాళ్ళని వీళ్ళని మా ఆయన నా మాట వినాలంటే ఏం చెయ్యాలి, మీరేం చేస్తున్నారని చెప్పేసేసి అట్లా అడుగుతూ ఉంటుంది. ఎల్లమ్మడ తిరిగి వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటుంటే వాళ్ళు ఏం చెప్పినా సరే, ప్రయత్నాలు ఏం చేస్తున్నా అతను మాత్రం మారడు. కానీ ఒకరోజు వాళ్ళ ఊళ్ళోకి ఒక స్వామీజీ వస్తాడంట. స్వామీజీ వస్తే ఆ స్వామీజీ దగ్గరికి ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి అందరూ ఏదో ఒక సమస్యలతో వెళ్ళి చెప్పుకుంటా ఉంటుంటే, ఆ స్వామీజీ చెప్పినట్లుగా వాళ్ళకి పరిష్కారాలు చెప్తుంటే వాళ్ళు చేసుకుంటా ఉంటే వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరికి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఆ విషయం ఒకరోజు ఏమి చెవిన పడి ఏమో వెళ్ళింది ఆ స్వామీజీని కలవటానికి. వెళ్ళి స్వామీజీ నేను మీతోటి ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్పంటే, ఏమేంటో ఏకాంతంగా మాట్లాడాలి అంటుందని చెప్పేసేసి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళని పక్కకు పంపించేసి, ఏంటమ్మా నీ సమస్య ఇప్పుడు చెప్పు అని చెప్పి అడిగితే చెప్పిద్ది. స్వామీజీ, నా భర్త నా మాట అసలు వింటలేదు, నా మాట అసలు లెక్క చేయటం లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన దగ్గర వాపోయిద్ది. ఆయన ఈ సమాధానం చెప్తాడు. నేను చెప్తానమ్మా, ఈ చిన్న పని చెయ్యి, నీ భర్త నీ మాట వింటాడు, ముందు ఈ పని చేసి నాకు కనబడని చెప్పి చెబుతాడు. ఏంటది? పులి మేసం తీసుకోనరా అని చెప్తాడు. అంటే పులి మేసమా, వాము పులి దగ్గరికి ఎట్లా వెళ్తావు స్వామి, చంపేసిద్ది కదా అని అంటే, నువ్వు అది తీసుకొస్తే నేను చెప్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఇంకా ఆ పనిలో పడిద్ది అనమాట. ఇంకా భర్త దగ్గరికి ఇంటికి వెళ్ళేసి ఒకరోజు అరిసెలు, కజ్జికాయలు, బూందీలు, లడ్లు అన్నీ చక్కగా వండుకొని మంచి గుమాయించి కొడతా ఉంటాయి, ఇంట్లో చేసుకున్న వంటలు కాబట్టి. ఆ రోజుల్లో క్యాన్లు అలాంటివి కూడా ఏమీ లేవు. ఒక చిన్న గుడ్డల్లో కట్టుకొని మూట కట్టుకొని నేను మా పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండొస్తానని చెప్పేసేసి ఆ అడవికి వెళ్ళిందంట. అవన్నీ వండుకొని తీసుకొని, తనకు ఆహారం కూడా తీసుకొని అడవికి వెళ్ళిందంట. అడవికి వెళ్తే అక్కడ ఒక పులి కనబడిందంట. అప్పుడే పులి వేటాడి ఏదో దేన్నో తినేసేసి హాయిగా తన గుహలో పొనుకుందంట. గుహ కాడికి వెళ్ళి కూర్చుందంట. ఏమని చూడంగానే గుర్రుమందంట. గుర్రుమనంగానే భయపడి అట్లాగే మెదలకుండా కూర్చుందంట. కూర్చుంటే ఆ పులి దగ్గర ఆ మూటలన్నీ పెట్టేసరికి పులికి మంచి సువాసన వచ్చిందంట. ఎందుకంటే అడవి అంతా చుట్టూ చెట్లతో నిండి ఉంటుంది, ఆ గుహకాడ కూడా పెద్దగా గాలి వచ్చే ప్లేస్ ఉండదు కాబట్టి ఆ మూట అట్లా కొంచెం ఓపెన్ చేయంగానే అరిసెల మూట ఓపెన్ చేసిందంట. అంటే పులిని మచ్చిక చేసుకోవటానికి అరిసెల స్వీట్స్ అయి పెట్టి
ఇక ఓపెన్ చేయంగానే మంచి సువాసన వచ్చేసరికి ఆ పులి ఏంటో తీసుకొచ్చింది తినేదేందో తీపి పదార్థం లాగా ఉందని చెప్పి ఆ పులికి ఇంకా నోట్లో నుంచి నీళ్లు కారుతా ఉన్నాయంట. ఇక ఆ అరిసిని తీసి ఆ పులికి తినిపించిందంట, తిందంట. లడ్డు బూందీ తెచ్చినవి మొత్తం తినిపించిందంట, హాయిగా తిందంట. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ అన్నీ వండుకొని తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే మళ్ళీ అట్లాగే తిందంట. అట్లా ఒక 5-6 సార్లు వండుకొని తీసుకెళ్ళి అలా అలవాటు అయ్యేసరికి ఆ పులి ఏంటి ఈవిడెప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూడటం మొదలుపెట్టిందంట. ఎందుకంటే తీపి పెడితే ఎవరైనా ఎందుకు మచ్చిక కాకుండా ఉంటారు, దాని వేట అది పూర్తి చేసుకుని ఇప్పుడు మనం ఏమైనా భోజనం చేయగానే చూడండి ఏదైనా స్వీట్ తినాలనిపించిద్ది, అట్లాగే ఆ పులి కూడా ఆ స్వీట్ల కోసం అలవాటయ్యి ఆవిడ ఎప్పుడు వచ్చిద్దా ఎప్పుడు వండుకొచ్చిద్దా ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉందంట. ఇక అట్లాగా మళ్ళీ వండుకొని తీసుకొచ్చిందంట. అట్లా ఒక 10 సార్లు అట్లా చేస్తూ ఉంటుంటే ఆ పులి కొంచెం నిదానంగా ఇంకా తల మీద ఇట్లా చేయి వేసి నిమురుతా ఉందంట. ఇంకా ఆ పులి మీద వేసి నిమురుతుంటే అలవాటైంది కదా, ఇక అది కూడా ఏమనలేదంట. ఇక అట్లా తింటుంటే గబక్కన ఒక మీసం పీకేసిందంట. పీకేసేసి అమ్మయ్య ఇక నా పని అయిందని చెప్పేసి ఇక ఆ మేసం తీసుకొని ఊళ్ళోకి వెళ్ళిందంట. స్వామీజీ అక్కడ ఉన్నారని చెప్పేసి ఆ స్వామీజీ పక్క ఊరికి వెళ్ళారంట. పక్క ఊరికి వెళ్తే మరి మేసం పీకొచ్చిందిగా, పులి మేసం అంటే మామూలు విషయమా, ఇక గబా పక్క ఊరికి వెళ్ళిందంట. పక్క ఊరికి వెళ్ళి స్వామీజీ ఇదిగో నేను పులి మేసం పీక్కొచ్చాను అని చెప్పంటే ఇప్పుడు మరి దీంతో ఏం చెయ్యాలి, నా భర్త ఎలా మారతాడని చెప్పి అడిగిందంట. అడిగితే ఆయన ఈ మాట చెప్పాడంట, నువ్వు పులి మేసం పీక్కు రావటం అంటే మనిషిని చంపేటటువంటి క్రూర మృగాన్నే నువ్వు మచ్చిక చేసుకొని దాని మేసాన్ని నువ్వు పీక్కు రాగలిగావు. అంటే దాన్ని మచ్చిక చేసుకున్నావు ఎలాగ, ప్రేమతో, అంటే దానికి ఇష్టమైనవి చేసి. అలాగే నీ మనిషిని మార్చుకోవటం ఎంత సులువమ్మ ఈ లెక్కల్లో. నోరు లేని హింస మనిషిని పీక్కు తిని రక్తం తాగేటటువంటి పులినే నువ్వు చేసుకోగలిగావంటే ఆ మనిషిని కూడా నువ్వు కొంచెం ప్రేమ చూపిస్తే నీ భర్త నీ మాట ఎందుకు వినడు, ఆ ఒక్క విషయం నీకు అర్థం కాలేదా అని చెప్పేసేసి నీ భర్తకు నచ్చినట్లుగా ఉండు. ఎవరైనా కొట్టి తిట్టి అంటే సామదాన దండోభేదాలు అంటారు కదా, అలాగా ఒక దారిలో వినకపోతే ఒక దారిలో మనం తెచ్చుకోవాలి. అంటే ప్రేమతో కొంతమంది అరిస్తే వినరు, అమ్మాయి అని బొజ్జగించుకుంటే వింటారు. అట్లాగే అమ్మాయి అని బొజ్జగించుకొని తనతో ప్రేమగా ఉండి తనకు కావాల్సినవి చేసి పెట్టి అలా చేస్తుంటే ఖచ్చితంగా నీ భర్త నీ మాట వింటాడు. పులి వేటకు వెళ్తుంది, దానికి చేతనైనటువంటి వేట అది వేటాడుకొని తింటా ఉంటది. అలాగే నీ భర్త బయటికి 10 పనుల మీద వెళ్ళి తనకు చేతనైన రీతిలో తన పనులు చేసుకొని డబ్బు సంపాదించుకుంటాడు. నువ్వు అదెందుకు చేసావు ఇదెందుకు చేసావు అని నువ్వు ఇంటికి వచ్చినాక అడగొద్దు. నీతో సంతోషంగా ఉంటున్నాడా లేదా, నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా, ఇదొక్కటి మాత్రమే నువ్వు చూసుకో. భారీగా నీ సలహాలు నువ్వు ఇస్తా ఉండు, వింటాడు, ఎప్పుడో ఒకప్పుడు వింటాడు. కానీ దానికోసం నువ్వు వాదన పెట్టుకోవద్దు. తనతో ప్రేమగా ఉండి తనతో అన్యోన్యంగా ఉండి తనను అర్థం చేసుకుంటా ఉండు. ఖచ్చితంగా నీ భర్త నీ మాట వింటాడు అని చెప్పేసి పంపించాడంట. ఇక ఆమెకు అర్థమయ్యి అప్పటి నుంచి తన భర్తతో ప్రేమగా ఉండి తనను అర్థం చేసుకోవటం మొదలుపెట్టిందంట. ఇక ఏ ఒక్క రోజు కూడా నా భర్త నా మాట వినటం లేదు, ఏం చెయ్యాలని ఎవరిని అడగటం అనేది ఇంతవరకు లేదంట. అట్లా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మగాళ్ళు కొంతమంది అరిస్తే వినరు, అలాంటి వాళ్ళని ప్రేమగా దగ్గరకు తీసుకొని ప్రేమతో మనం ఏ మనిషినైనా సొంతం చేసుకోగలం. అది అర్థం చేసుకొని వాళ్ళకు నచ్చినట్లుగా ఉంటే ఎవరైనా సరే మన మాట వింటారు. ప్రతిదీ చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుంటే ఎవరి మనసైనా విరిగిపోయిద్ది. అదొక్కటి మీరు అర్థం చేసుకొని మీ భర్తతో మీరు ప్రేమగా ఉండండి. ప్రేమే మంత్రం. ఆ ప్రేమతో మీ భర్తని మీ దారికి తీసుకొచ్చుకోండి. 4 మాటలు మీరు అతని మాటలు వింటే అతను 10 మాటలు మీ మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.